నాయకులుగా ఉన్న వారి కుటుంబాలను కాపాడుకుంటారు. వాళ్ళ పిల్లలను గొప్ప చేస్తారు. తరతరాలు ఒక్కసారి పదవి వచ్చి గాని పాలన చేస్తే ఏ నాయకుడైనండి కోట్లు పోగేసుకుంటాడు. కోట్లు. ఎంత డబ్బు దోపిడీ! ఇవన్నీ తీసుకెళ్లి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటారు. ఈ సిబిసిఐడి కానీ, ఈ డిటెక్టివ్ ఏజెన్సీలు కానీ ఏవి కూడా వాళ్ళ గురించి పట్టించుకోవు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ అది. అధికారంలో ఉన్న పార్టీ. దేవుని పిల్లలారా, మనం కూడా ఒక సంఘాన్ని నడిపించిన, దేవుని జ్ఞానాన్ని బోధించిన, దేవుని కార్యక్రమాలలో మునిగిన మనల్ని పాడు చేయటానికి అపవాది ఎప్పుడు కూడా తన వారిని మనలో కూర్చోబెడుతుంది. అది మాత్రం మర్చిపోకండి. ఈ సంఘాన్ని ప్రారంభించి 50 ఏళ్లలో ఎన్నో వేల మంది వచ్చారు, పోయారు. ఆ పోయిన వాళ్ళంతా చచ్చారు. నిజమండి. పిల్లలతో అదే చెప్తుంటారు, నాన్న ఎప్పటికైనా సంఘాన్ని, దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, క్రీస్తు యేసుని తప్పుగా భావించి తప్పుగా మాట్లాడి ఒకవేళ పాడు చేయగలిగితే దేవుని పనిని, దేవుడు వాళ్ళను పాడు చేస్తాడు. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును.